మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఏ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారు? రైట్ ఆన్సర్ జయ జయ మహారాష్ట్ర మాజా. ఈ పాటను ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ జన్మదిన సందర్భంగా రాష్ట్ర గీతంగా అమల్లోకి రానుంది. కొత్త $5 బ్యాంక్ నోట్లో బ్రిటన్ రాజు చార్లెస్ III చిత్రం కనిపించదని ఏ దేశం ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం. ఆస్ట్రేలియా యొక్క కొత్త $5 నోట్ బ్రిటన్ రాజు చార్లెస్ IIIని కలిగి ఉండదని ప్రకటించింది. కానీ మొదటి ఆస్ట్రేలియన్ల సంస్కృతి మరియు చరిత్రను గౌరవించేలా కొత్త డిజైన్ను పొందుపరచనుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఏ దేశ రాష్ట్ర పరిపాలనా మండలి 37 పట్టణాల్లో మార్షల్ లా ప్రకటించింది? రైట్ ఆన్సర్ మయన్మార్ దేశం. మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ 4 ప్రాంతాల్లోని 37 పట్టణాల్లో మరియు ఆగ్నేయ ఆసియా దేశంలోని 4 రాష్ట్రాల్లో మార్షల్ లా ప్రకటించింది. కౌన్సిల్ భద్రతను నిర్వహించడానికి, చట్టాన్ని మరియు ప్రశాంతతను కాపాడేలా సంబంధిత సైనిక కమాండర్లకు పరిపాలన మరియు న్యాయపరమైన అధికారాన్ని ఇచ్చింది. భారతదేశంలో ఎన్ని పేలోడ్లు మరియు 105 అంతరిక్ష శిథిలాల వస్తువులు భూమి చుట్టూ తిరుగుతున్నాయని మరియు ట్రాక్ చేయబడుతున్నాయని ప్రకటించింది? రైట్ ఆన్సర్ 111 పేలోడ్లు మరియు 105 అంతరిక్ష శిథిలాలు ట్రాక్ చేయబడుతున్నాయని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేడుకల అధికారిక ముగింపును సూచించే బీటింగ్ ట్రీట్ వేడుక ఏ రోజున ఢిల్లీలోని విజయ్ చౌక్లో జరిగింది? రైట్ ఆన్సర్ జనవరి 29వ తేదీన. బీటింగ్ ట్రీట్ వేడుక ప్రతి సంవత్సరం జనవరి 29వ తేదీన ఢిల్లీలోని విజయ్ చౌక్లో జరుగుతుంది. భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరైన బీటింగ్ ట్రీట్ వేడుకల ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకలను ముగిస్తారు. 2023 జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 11వ తేదీ వరకు 5వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. కేంద్ర సమాచార, ప్రసార, క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మరియు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జనవరి 30వ తేదీన భూపాల్లోని టీటీ నగర్ స్టేడియంలో 5వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రీడలకు మధ్యప్రదేశ్లోని 8 నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అవి మహేశ్వర్, బాలాఘట్, జబల్పూర్, గ్వాలియర్, ఉజ్జయిని, ఇండోర్ మరియు మధ్యప్రదేశ్ రాజధాని అయిన భూపాల్ నగరం. ఫైనల్ మ్యాచ్లో గ్రీస్కు చెందిన స్టెఫ్నోస్ సిటిస్పాస్ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ సర్బియాకి చెందిన నోవాక్ జోకోవిక్. ప్రతి సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు నిర్వహిస్తారు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్తో ప్రారంభమై ఫ్రెంచ్ ఓపెన్, వింబిల్డన్, యుఎస్ ఓపెన్తో ముగుస్తుంది. నోవాక్ జోకోవిచ్ 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను మరియు 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్నాడు. అతను తన 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్తో రఫేల్ నదాల్ రికార్డును సమం చేశాడు. ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2023 ప్రారంభ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? రైట్ ఆన్సర్ భారత జట్టు. ఫైనల్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించి ఈవెంట్ ప్రారంభ ఎడిషన్లో ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన 15వ ఎడిషన్ పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 ఫైనల్ టైటిల్ను ఏ హాకీ జట్టు గెలుచుకుంది? రైట్ ఆన్సర్ జర్మనీ హాకీ జట్టు. జర్మనీ జట్టు బెల్జియంపై పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2023 హాకీ ప్రపంచ కప్ టైటిల్ను తన పేరున లిఖించింది. 2023 జనవరి 30వ తేదీ నుండి 31వ తేదీ వరకు భారత G20 ప్రెసిడెన్సీలో మొదటి G20 ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించబడింది? రైట్ ఆన్సర్ చండీగఢ్ నగరంలో.
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ రాంచీలోని ప్లాంట్లో హై క్వాలిటీ మెరైన్ డీజిల్ ఇంజన్ల తయారీకి ఏ ఆటోమేకర్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? రైట్ ఆన్సర్, జర్మనీకి చెందిన రోల్స్ రాయస్ ఆటోమేకర్ సంస్థతో. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు జనవరి 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు. అతని పేరేమిటి? రైట్ ఆన్సర్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 77వ సెషన్ ప్రెసిడెంట్ సబా కొరసి. అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్ ను ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? రైట్ ఆన్సర్, జనవరి 30వ తేదీన. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులందరికీ నివాళులు అర్పిస్తూ అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్ ను పాటిస్తారు. అంతేకాకుండా 1948లో జనవరి 30వ తేదీన హత్యకు గురైన మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం షహీద్ దివస్ ను పాటిస్తారు. జనవరి 26న కర్తవ్య పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ సెరిమోనియల్ పెరేడ్లో ఏ రాష్ట్రానికి చెందిన టెబ్లు అగ్రస్థానంలో నిలిచింది? రైట్ ఆన్సర్, ఉత్తరాఖండ్కు చెందిన టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో రాష్ట్రంలోని వన్యప్రాణులు మరియు మతపరమైన ప్రదేశాలను ప్రదర్శించిన ఉత్తరాఖండ్ టేబుల్ అత్యున్నత బహుమతిని గెలుచుకుంది. మరియు 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్కి చెందిన టేబుల్ నిలిచాయి. అయితే భారత ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ పబ్లిక్ పోల్లో గుజరాత్ గెలుపొందింది. రాంబాబు మల్గి ప్రబోధిని యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్షిప్ ద్వారా నిర్వహించబడిన భారతదేశం యొక్క మొదటి మోడల్ G20 సమ్మిట్ ను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, భారతదేశ షేర్పా అయిన అమితాబ్ కాంత్. భారతదేశ అధ్యక్ష పదవిని పురస్కరించుకొని యువతలో G20 ఆలోచనను తీసుకెళ్లేందుకు ముంబై సమీపంలోని రాంబాబు మల్గి ప్రబోధిని ఉత్థాన్ క్యాంపస్ లో 2 రోజుల పాటు మోడల్ G20 సమ్మిట్ ను నిర్వహించబడింది. 75 విజయవంతమైన NCC సంవత్సరాలు పూర్తయిన జ్ఞాపకార్థం ₹75 డినామినేషన్తో ప్రత్యేకంగా ముద్రించిన నాణ్యాన్ని విడుదల చేసింది ఎవరు? రైట్ ఆన్సర్, భారత ప్రధాని నరేంద్ర మోదీ. నేషనల్ క్రెడిట్ కార్ప్స్ యాక్ట్ 1948 ప్రకారం హెచ్ఎన్ కుంజరు కమిటీ 1946 సిఫార్సుపై నేషనల్ క్రెడిట్ కార్ప్స్ 1948లో ఏర్పడింది. ఎన్సిసి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంస్థ. ఎన్సిసి యొక్క మోటో యూనిటీ అండ్ డిసిప్లిన్. తెలంగాణలోని ఏ జిల్లాలో ఐటీసీ ఆధునిక సమీకృత ఆహార తయారీ మరియు లాజిస్టిక్ సౌకర్యాన్ని ప్రారంభించింది? రైట్ ఆన్సర్, తెలంగాణలోని మెదక్ జిల్లాలో. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు చే ఐటీసీ యొక్క కొత్త సముదాయాన్ని ప్రారంభించబడింది. ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి సంజీవ్ పూరి. దాదాపు 59 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాన్ని ₹450 కోట్ల ప్రారంభ పెట్టుబడిని వెచ్చించనుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధిని ఎంత శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అంచనా వేసింది? రైట్ ఆన్సర్, 6.1%గా. ఏ నగరంలో మొదటి G20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో ఫిబ్రవరి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుగుతుంది? రైట్ ఆన్సర్, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు నగరంలో. చెక్ రిపబ్లిక్ దేశ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రైట్ ఆన్సర్, పీటర్ పావెల్. తాజా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ జాబితా ప్రకారం భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 4వ స్థానం నుండి ప్రస్తుతం ఏ స్థానంలో నిలిచాడు? రైట్ ఆన్సర్, 7వ స్థానంలో.
ఇటీవల విడుదలైన హిండన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఆధారంగా భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపదలో భారీ క్షీణత చోటు చేసుకుంది. దీని కారణంగా ఫోర్బ్స్ జాబితాలో 4వ స్థానం నుండి 7వ స్థానానికి చేరారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వలసదారుల తొలి సర్వేను ప్రారంభించింది? రైట్ ఆన్సర్ జార్ఖండ్ ప్రభుత్వం. జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీ నగరం. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరియు గవర్నర్ రమేష్ బయాస్. 2023 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని కోట్ల స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ ఆదాయాన్ని సేకరించింది? రైట్ ఆన్సర్ రూపాయలు 1,55,922 కోట్లు. జనవరి 2023లో జీఎస్టీ సేకరణలో ఈ మొత్తం రెండవ అత్యధికం. గత సంవత్సరం ఏప్రిల్ 2022లో అత్యంత గరిష్టంగా రూపాయలు 1,67,540 కోట్లు వసూలయ్యాయి. జనవరి 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉత్తర బెంగాల్లో భారత సాయుధ దళాలు మరియు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు ఏ ఉమ్మడి శిక్షణా ఎక్సర్సైజ్ నిర్వహించాయి? రైట్ ఆన్సర్ త్రిచక్రి ప్రహార్. సైన్యం యొక్క అన్ని ఆయుధాలు మరియు సేవలను కలిగి ఉన్న నెట్వర్క్ సమగ్ర వాతావరణంలో సరికొత్త ఆయుధాలు మరియు పరికరాలను ఉపయోగించి భద్రతా దళాల యుద్ధ సన్నద్ధతను సాధన చేయటం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ఏ నగరాన్ని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు? రైట్ ఆన్సర్ విశాఖపట్నం నగరాన్ని. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత రాజధాని అమరావతి. దీనిని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి మారుస్తూ విశాఖపట్నం నగరాన్ని కొత్త రాజధానిగా ప్రకటించారు. తెలంగాణ ఫ్లాగ్షిప్ ఫార్మా బయోటెక్ ఈవెంట్ అయిన బయో ఏషియా 2023కి ఏ దేశం భాగస్వామిగా ఉంటుంది? రైట్ ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. బయో ఏషియా 2023 తెలంగాణలోని హైదరాబాద్లో ఫిబ్రవరి 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ అనే థీమ్తో నిర్వహించబడుతుంది. జనవరి 30, 2023న భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్. ఈయన ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ స్థానంలో కొత్త వైస్ చీఫ్గా నియమితులయ్యారు. స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ పూమా ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? రైట్ ఆన్సర్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ని. G20 యొక్క మొదటి సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ సమావేశం భారత G20 ప్రెసిడెన్సీలో ఫిబ్రవరి 2వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఏ నగరంలో జరుగుతుంది? రైట్ ఆన్సర్ అస్సాంలోని గౌహతి నగరంలో. వెటరన్ బ్యాటర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? రైట్ ఆన్సర్ తమిళనాడు రాష్ట్రానికి. భారతీయ తీర ప్రాంత సేవలను వారి సహకారం మరియు విజయాన్ని గుర్తించేందుకు ఏటా ఏ రోజున ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని పాటిస్తారు? రైట్ ఆన్సర్ ఫిబ్రవరి 1వ తేదీన. భారత G20 ప్రెసిడెన్సీలో G20 సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ మరియు డ్రిల్ను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ అఖిలేష్ కుమార్ శర్మ. ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అఖిలేష్ కుమార్ శర్మ జనవరి 31న న్యూఢిల్లీలో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో 400 మందికి పైగా దేశీయ మరియు అంతర్జాతీయ పాల్గొనే వారి కోసం G20 సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ మరియు డ్రిల్ను ప్రారంభించారు. ఫైబ్ అనగా ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ 2 సంవత్సరాల పాటు పురుషుల క్లబ్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు భారతదేశాన్ని ఆతిథ్య దేశంగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ స్విట్జర్లాండ్లోని లౌసనేలో.
ఆర్థిక మరియు రాజకీయ జీవితానికి చేసిన సహకారం కోసం లండన్లోని భారత్ యూకే అచీవర్స్ హానర్స్ చే జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది? రైట్ ఆన్సర్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లోనే కాకుండా ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన కృషిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్ గుర్తిస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భూపాల్ జిల్లాలో ఉన్న ఇస్లాంపూర్ గ్రామం పేరును ఏ పేరుతో మార్చింది? రైట్ ఆన్సర్ జగదీష్పూర్. ఇటీవల మనం గమనిస్తే రాష్ట్రపతి భవన్లోని ఐకానిక్ మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉదయాన్ పేరుగా మార్చబడింది. ఏ కంపెనీపై హిండెన్బర్గ్ రీసెర్చ్ స్టాక్ మ్యానిపులేషన్ మరియు అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని ఆరోపించింది? దీని కారణంగా ఆ కంపెనీ తన మార్కెట్ విలువలో $108 బిలియన్ల నష్టాలను ఎదుర్కొంది. రైట్ ఆన్సర్ అదానీ సంస్థపై. అదానీ సంస్థ యొక్క అధినేత గౌతమ్ అదానీ. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అనేది నాథన్ ఆండర్సన్ 2017లో స్థాపించిన యాక్టివిస్ట్ షార్ట్ సెల్లింగ్ పై దృష్టి సారించే పెట్టుబడి పరిశోధన సంస్థ. ఇది న్యూయార్క్ నగరంలో ఉంది. పామాయిల్ సాగుపై నాగాలాండ్ ప్రభుత్వం ఏ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? రైట్ ఆన్సర్ పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్. నాగాలాండ్ యొక్క రాజధాని కొహిమాలో వ్యవసాయ డైరెక్టరేట్లో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం బెన్ యంతన్ మరియు పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ హెడ్ నార్త్ ఈస్ట్ రీజన్ ఆయిల్ పామ్ సుభాష్ భట్టాచార్య ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏ రెండు దేశాలు ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐసెట్ ని ప్రారంభించాయి? రైట్ ఆన్సర్ భారత్ మరియు యుఎస్ఏ. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు అతని కౌంటర్ పార్ట్ జాక్ సులివన్ యుఎస్ ఇండియా ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐసెట్ ను ప్రారంభించారు. ఏ రాష్ట్ర బాలల హక్కుల సంఘం వాట్సాప్ చాట్బాట్ సేవ బాలామిత్రను ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఢిల్లీ బాలల హక్కుల సంఘం. ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఢిల్లీలోని పిల్లలు మరియు తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ సపోర్ట్ ను అందించడానికి వాట్సాప్ చాట్బాట్ అయిన బాలామిత్ర సేవను ఫిబ్రవరి 1, 2023న ప్రారంభించింది. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఏదైనా విషయాన్ని నివేదించేందుకు బాలామిత్ర సేవ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కోసం ఎంత మొత్తాన్ని కేటాయించింది? రైట్ ఆన్సర్ రూపాయలు 60,000 కోట్లు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా అయిన రూపాయలు 73,000 కోట్ల కంటే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి పథకానికి కేటాయింపులను 17.80% తక్కువగా కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? రైట్ ఆన్సర్ మరో 1 సంవత్సరం పాటు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ సమావేశంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఫుట్బాల్ 2027 ఆసియా కప్ కు ఏ దేశం ఆతిథ్యమిస్తుంది? రైట్ ఆన్సర్ సౌదీ అరేబియా. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడే 2027 ఆసియా కప్ యొక్క 19వ ఎడిషన్ సౌదీ అరేబియాలో జరగనుంది. 2019లో విస్తరణ తర్వాత టోర్నమెంట్లో 24 జాతీయ జట్లతో ఆసియా కప్ 2027 జరగనుంది. తెలుగు ప్రముఖ వ్యక్తి కె విశ్వనాథ్ 92 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన రైట్ ఆన్సర్ ఫిల్మ్ మేకర్. భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నటుడు. తెలుగు చిత్రసీమలో సఫలవంతమైన చిత్ర నిర్మాతల్లో ఒకరు. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో 3 రోజుల G20 ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో జరుగుతుంది?
రైట్ ఆన్సర్ రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో. ఫిబ్రవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు రాజస్థాన్లోని జోధ్పూర్ నగరం మొదటి G20 ఎంప్లాయ్మెంట్ గ్రూప్ సమావేశానికి ఆతిథ్యమిస్తుంది. తర్వాత అస్సాంలోని గువాహతి నగరం ఏప్రిల్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు G20 ఎంప్లాయ్మెంట్ గ్రూప్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. సెమీకండక్టర్ పరిశ్రమలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి టాస్క్ ఫోర్స్ను ఏ దేశంతో ఏర్పాటు చేసేందుకు భారతదేశం అంగీకరించింది? రైట్ ఆన్సర్ అమెరికా దేశంతో. యునైటెడ్ స్టేట్స్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ మరియు ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ సంయుక్తంగా గ్లోబల్ సెమీకండక్టర్ ఎకోసిస్టంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే ఒక ప్రైవేట్ సెక్టర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవం ఏటా ఏ తేదీల్లో పాటిస్తారు? రైట్ ఆన్సర్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు. వరల్డ్స్ వెట్లాండ్స్ డే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏటా ఏ రోజున పాటిస్తారు? రైట్ ఆన్సర్ ఫిబ్రవరి 2వ తేదీన. జీవ వైవిధ్య పరిరక్షణలో చిత్తడి నేలల సంరక్షణ ప్రాముఖ్యత మరియు పాత్ర గురించి అవగాహన కల్పించడం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ ముఖ్య లక్ష్యం. మరియు 2023 సంవత్సరానికి థీమ్ వచ్చి ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్స్ రిస్టోరేషన్, అనగా ఇది చిత్తడి నేలల పునరుద్ధరణకు సమయం. భారతదేశం తన మొదటి హైడ్రోజన్తో నడిచే రైలును ఎప్పటికల్లా ప్రవేశపెట్టనుంది? రైట్ ఆన్సర్ డిసెంబర్ 2023 కల్లా. భారతీయ రైల్వే హరిత విప్లవాన్ని ప్రవేశపెడుతుంది మరియు డిసెంబర్ 2023 నాటికి దేశంలోని 8 వారసత్వ మార్గాలకు హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టనుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ 2023కు ఏ దేశం ఆతిథ్యమిస్తుంది? రైట్ ఆన్సర్ బంగ్లాదేశ్. ఈ టోర్నీలో మొత్తం 4 దేశాలు పాల్గొంటున్నాయి. అవి బంగ్లాదేశ్, భారత్, భూటాన్ మరియు నేపాల్. ఫిబ్రవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఏ నగరంలో యువజన వ్యవహారాల శాఖ యూత్ 20 సమిట్ ప్రారంభ సమావేశాన్ని నిర్వహించనుంది? రైట్ ఆన్సర్ అస్సాంలోని గువాహతి నగరంలో. G20 ప్రెసిడెన్సీ ఫ్రేమ్వర్క్ కింద యూత్ 20 అనేది G20 యొక్క అధికారిక ఎంగేజ్మెంట్ గ్రూప్లలో ఒకటి. యూత్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ భారతదేశం అంతటా చర్చలను ఏర్పాటు చేస్తుంది. రేపటి మంచి కోసం ఆలోచనలపై దేశంలోని యువతను సంప్రదించడానికి మరియు చర్యను తీసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అజెండా. డ్రోన్ మరియు గ్రౌండ్ కంట్రోల్ సిస్టంతో పాటు వెబ్ ఆధారిత పోర్టల్ విహంగంని ప్రారంభించడం ద్వారా బొగ్గు గనులలో డ్రోన్ టెక్నాలజీని ఏ కంపెనీ పరిచయం చేసింది? రైట్ ఆన్సర్ మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. G20 యొక్క టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఏ నగరంలో జరుగుతుంది? రైట్ ఆన్సర్ గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో. రిపబ్లిక్ ఆఫ్ నమీబియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఎం సుబ్బారాయుడు. ఈశ్వతిని రాజ్యానికి భారతదేశ తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఎన్ రాంప్రసాద్. లావో పీపుల్స్ డెమోక్రాటిక్ రిపబ్లిక్కు తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ప్రశాంత్ అగర్వాల్. 2025లో మాడ్రిడ్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో భారతదేశాన్ని ఏ దేశం థీమ్ దేశంగా ఉంటుందని ప్రకటించింది? రైట్ ఆన్సర్ స్పెయిన్ దేశం.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 30వ తేదీన 46వ ఎడిషన్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను కోల్కతా నగరంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 12వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని దాదాపు 20 దేశాలు ఈ బుక్ ఫేర్ లో పాల్గొంటున్నాయి. స్పెయిన్ దేశం ఈ ఏడాది రెండవసారి ఫోకల్ దేశంగా నిలిచింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఫిబ్రవరి 4వ తేదీన. క్యాన్సర్ నివారణను ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స గురించి ప్రజలకు తెలియజేయడం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.